జై వాసవి 14వ అధ్యాయం. పార్వతీ పరమేశ్వరుల మొదటి కలయిక. నారదుడు ఒకసారి శ్వేత ద్వీపాధిపతి అయిన శ్రీ మహావిష్ణువు దర్శనానికి వైకుంఠానికి వెళ్ళారు. దేవతలు బ్రహ్మ మానసపుత్రులైన సనందాదులతో కూడిన చింతామణి అనే ఒక భవనం ఉంది. పరమ ఆశ్చర్యకరమైన సహస్రరత్న స్తంభం 1000 సూర్యులతో ప్రకాశిస్తూ కోటి చంద్రుల చల్లదనంతో వెలుగుతూ ఉంటుంది. ఆ ఆలయం మధ్యలో నారదుడు, లోకేశ్వరుడు, ముముక్షు నందిత, శంఖచక్ర గదాధారి, దివ్యాభరణ సుందరుడు, మనోహరుడు, శుద్ధ మందస్మిత భక్తరాధికుడు, సర్వాత్ముడు అయినటువంటి మహావిష్ణువును రత్నాల సింహాసనంపై చూశాడు. అన్నింటిలో నివసించే నీకు నా నమస్కారములు, ఇంద్రాధిపతివైన నీకు నమస్కారాలు అని ధ్యానించాడు. అప్పుడు హరి, ఓ నారదా, నీవు వెంటనే శంకరుని వద్దకు వెళ్ళు. నా సోదరి పార్వతీదేవి చేస్తున్నటువంటి తీవ్ర తపస్సు గురించి తెలియచేయి. ఆమెను చూసి నా మనసు బాధపడుతోంది. ఆ పరమేశ్వరునికి పార్వతి యొక్క తీవ్ర తపస్సు గురించి చెప్పి అతని హృదయాన్ని ద్రవింపచేయి అన్నారు. నారదుడు ఈ విధంగా హరి ప్రేరణతో కైలాసానికి వెళ్తాడు. నారదుడు కైలాసాన్ని చేరి శంకరునికి ఆనంద బాష్పాలతో అర్ఘ్యపాదాలను, భక్తిరసం అనే శ్రీచందనాన్ని, మృదు వచనాలు అనే పుష్పాలను, వీణగానం అనే అమృత రసాన్ని సమర్పించాడు. అప్పుడు కారుణ్యమూర్తి అయిన మహేశ్వరుడు ప్రసన్నుడై నారదుణ్ణి కుశలమడిగాడు. ఓ బ్రహ్మపుత్ర, నీవు గొప్ప యోగివి. నీవు ఏ లోకాలను పర్యటించావో ఆ విశేషాలన్నీ చెప్పు అన్నారు. హరుని మాటలు విన్న నారదుడు పులకించిపోయి, సర్వలోకాలకు ప్రభు అయినటువంటి ఓ పరమేశ్వర, కరుణా సముద్రుడా, నేను ఇప్పుడు గంగా తీర్థాలలో స్నానం చేసి హిమ పర్వతాది ప్రాంతములలో పర్యటించాను అని సంతోషంతో చెప్పాడు. అప్పుడు ఈశ్వరుడు, నారద, అత్యంత ప్రసిద్ధి చెందిన స్త్రీ ఎవరు? రూపములో వయస్సు గుణ సంపన్నురాలైన స్త్రీ ఎవరు? జ్ఞానవంతులైన మీరు బాగా ఆలోచించి అలాంటి స్త్రీ ఎక్కడ ఉందో నాకు చెప్పగలరా అన్నారు. అప్పుడు నారదుడు, అన్నీ తెలిసిన సార్వభౌమ, మీకు తెలియనిదేముంది? అయినా కూడా చెప్తాను వినండి. హిమవంతుడు మేనకకు ఒక కుమార్తె ఉంది. ఆమె 3 లోకాలలో కాంతి స్వరూపమైన ప్రతిమలాగే ఉంటుంది. ఆమె పాదాలు కల్పవృక్షం పల్లవుల తేజస్సు కంటే ఎక్కువ. ఆ తల్లి అందాన్ని చిత్రించగల శక్తి 1000 ముఖాల శేషుడికి కూడా కాదు, చతుర్ముఖ బ్రహ్మకు కాదు, సర్వజ్ఞులైన మీకు కాదు. అలాంటప్పుడు నేను ఆమె సౌందర్యం వర్ణించడంలో అసక్తుణ్ణి. ఓ స్వామి, శ్రీమంతులైన మీకు ఆ పార్వతీయే సరైన సతి. ఆమె నిరంతరం మీ ఆరాధనలోనే, మీ తపస్సులోనే నిమగ్నమై ఉంటుంది. ఇది లోకరక్షణ కోసమైనా మీరు ఆమెను వివాహం చేసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే. అన్నీ తెలిసిన మీకు నేను చెప్పడానికి ఏముంది అని నారదుడు నమస్కరించి వెళ్ళిపోయారు. నారదుడి మాటలు గుర్తు చేసుకుంటున్న మహాదేవుడు ఆ మన్మధుడికి పూర్తిగా లొంగిపోయారు. అదేవిధంగా అతను పార్వతిని చూడడానికి హిమాలయాలకు ప్రయాణమయ్యారు. తపస్సు చేసుకుంటున్న పార్వతి ముందరికి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమవగానే ఆమె ఎంతో సంతోషంతో కళ్ళు తెరిచి స్వామివారిని నమస్కరించింది. అలాగే ఆమె సౌందర్యాన్ని చూసి ఆ పరమేశ్వరుడు కూడా ముగ్ధుడయ్యాడు. మన్మథుడు విజయ గర్వంతో గర్జించాడు. జై వాసవి 14వ అధ్యాయం సంపూర్ణం.